రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వచ్చే నెల 9న భూమి పూజ చేస్తారని సమాచారం. గత ఏడాది ఆఖరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలోని E6 రోడ్డుకు ఆనుకుని 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఇంటి నిర్మాణాన్ని చేపడతారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కు 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్థలం ఉంది. అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఇంటి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఉద్యానం, రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ తదితర అవసరాలను కూడా నిర్మాణంలో పరిగణనలోకి తీసుకుంటారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న తరలింపుతో ముఖ్యమంత్రి అన్నారు. ఇక సన్నాహక చర్యల్లో భాగంగా తాజాగా మంత్రి లోకేష్ కార్యాలయ సిబ్బంది వాస్తు సిద్ధాంతి వచ్చి ఈ స్థలాన్ని పరిశీలించారు. చదును చేసే పనులను కూడా ప్రారంభించారు. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వచ్చే నెల 9న భూమి పూజ చేస్తారని సమాచారం. గత ఏడాది ఆఖరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలోని E6 రోడ్డుకు ఆనుకుని 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఇంటి నిర్మాణాన్ని చేపడతారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కు 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్థలం ఉంది. అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఇంటి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఉద్యానం, రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ తదితర అవసరాలను కూడా ఈ నిర్మాణంలో పరిగణనలోకి తీసుకుంటారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న తరలింపుతో ముఖ్యమంత్రి అన్నారు. సన్నాహక చర్యల్లో భాగంగా తాజాగా మంత్రి లోకేష్ కార్యాలయ సిబ్బంది వాస్తు సిద్ధాంతి వచ్చి స్థలాన్ని పరిశీలించారు. చదును చేసే పనులను కూడా ప్రారంభించారు. ఈ ప్లాట్ నుంచి వెళ్తున్న విద్యుత్ స్తంభాలను త్వరలో మారుస్తారు.